ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో ముందస్తు ఊహాగానాలు, వ్యూహ ప్రతివ్యూహాలు మళ్లీ మొదలయ్యాయా? స్థానిక సంస్థల పోరుకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో గ్రామీణ వ్యాప్తంగా తన పట్టు నిలుపుకోవడానికి వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. పక్కాగా గెలిపే లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తున్నారా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానం వస్తుంది. గెలుపోటములు సమీకరణల కంటే క్షేత్రస్థాయి కేడర్కు దిశానిర్దేశం చేయడంపైనే ఇప్పుడు ప్రధాన చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఏ రాజకీయ పార్టీకైనా గ్రామీణ స్థాయిలో పనిచేసే కార్యకర్తలే అసలు సిసలైన సైన్యం. జగన్ ఇటీవల వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, సీనియర్ నేతలతో వరుస సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యలపై పోరాడే యోధుడు, పోరాడే తత్వమే అసలైన బలమని స్పష్టంగా ఇప్పుడు ప్రజలకు కనబడుతుంది. పార్టీ క్యాడర్లో కొత్తగా నైతిక బలాన్ని ఇచ్చింది కూడా ఇదే. క్షేత్రస్థాయి నాయకులకు పూర్తిస్థాయి చట్టపరమైన రాజకీయ మద్దతు ఇస్తామని ఆయన హామీ ఇవ్వడమే కాదు, కష్టం వచ్చిన ప్రతి ఒక్కరికి ఆదుకునే మనస్తత్వం కూడా ఇక్కడ ఎంతో గొప్ప విషయంగా కనబడుతుంది. ఈ ఎన్నికలకు వైకాపాకు అతిపెద్ద అడ్వాంటేజ్గా కూడా మారింది ఇదే. గత 5 ఏళ్లు వైఎస్ఆర్సీపీ పరిపాలనలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా ఇళ్ల వద్దకే సంక్షేమ పథకాలు అందించిన తీరును ఈ సందర్భంలో ప్రజలు విశ్లేషించుకుంటున్నారు. గతంలో జగన్ మాదిరి ఎలా ఉంది, ఇప్పుడు చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది అనే దానికి బేరేజ్ వేసుకుంటున్నారు. మధ్యవర్తులు ఎవరూ లేకుండా డీబీటీ పద్ధతిలో నగదు బదిలీ చేయడంలో తెచ్చిన పారదర్శకత ఇప్పుడు గ్రామీణ ఓటర్ల మనసు గెలిచింది అని చెప్పొచ్చు. ప్రస్తుత పరిపాలనా సవాళ్లతో పోల్చి చూస్తున్న వేళ జగన్ తెచ్చిన వ్యూహాత్మక మార్పుల వైపు మళ్లీ చర్చ మల్లుతోంది. వ్యవసాయ రంగానికి సంబంధించిన ఉచిత పంటల బీమా, ఆర్బీకే కేంద్రాల సేవలు, సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ వంటి అంశాలపై వైకాపా సమర్థవంతంగా దృష్టి సారించి గెలిచింది. అధికారంలో ఉన్నప్పుడు మనం ఏం చేశామన్నదే రేపొద్దున అధికారంలో లేనప్పుడు మనల్ని మళ్ళీ నిలబెట్టేదానికి పెద్ద అస్త్రంగా మారుతుంది. ఇప్పుడు జగన్ బలం కూడా అదే. క్షేత్రస్థాయిలో రైతాంగ సమస్యలను స్థానిక ఎన్నికల ఎజెండాగా మార్చడంలో జగన్ అనుసరిస్తున్న పోరాట పందా ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తోంది. ప్రతికూల పరిస్థితులు కూడా ప్రతిఘటించే నైజాం జగన్ రాజకీయ ప్రయాణంలో స్పష్టంగా కనిపించే అతిపెద్ద గొప్ప కోణం. స్థానిక పోరులో కేడర్ను బ్యాలెన్స్ చేస్తూ స్థానిక సంస్థలో పార్టీని ఉనికినే చాటడం ద్వారా భవిష్యత్ రాజకీయ స్థిరత్వానికి గట్టి పునాది వేయాలని వైకాపా భావిస్తోంది. ఇక స్థానిక ఎన్నికల ఫలితాలు ఎప్పుడు భవిష్యత్ రాజకీయ ధోరణులకు అద్దం పడతాయి. వైఎస్ జగన్ వేస్తున్న ఈ వ్యూహాత్మక అడుగులు ఎంతవరకు ఫలిస్తాయో, క్షేత్రస్థాయిలో కేడర్ ఏ మేరకు ప్రభావం చూపుతుందో రాబోయే రోజుల్లోనే తేలుతోంది. రాజకీయ సమీకరణలు ఎటున్నా ఒకటి మాత్రం సత్యం, అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఒక మనిషి చూడడానికి వేల సంఖ్యలో అభిమానులు రోడ్డుపైకి వస్తున్నారంటే ఒక మనిషి చెయ్యి తాకాలని ఆశయాలు ప్రజలందరికందజేయ దీక్షలతో యాత్రలతో మీకు తోడు నేనంటివి. అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి భయమెరుగక వెనుదిరుగక సమరానికి సయ్యంటివి.